నామంలో కూడి వచ్చిన మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి దేవత దేవునికి మొట్టమొదటిగా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి ఈ స్థానిక సంఘ కాపర్లైనటువంటి దానియేల్ జయంతి గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. జూన్ 2వ తారీఖున కూడా నేను ఇక్కడికి రావడం జరిగింది. మరి ఆ రోజున ఎంతమంది ఉన్నారు ఇక్కడ? లాస్ట్ టైం వచ్చినప్పుడు ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం. ఆ రోజున మేము ఇక్కడ చెప్పినటువంటి వాక్యం కానీ సాక్ష్యం కానీ ప్రపంచవ్యాప్తంగా అది ఊహించని రీతిలో చాలా దూరం వెళ్ళిపోయింది. ఎవరు యూట్యూబ్ ఓపెన్ చేసినా కూడా అనంతపూర్ ఫెయిత్ చర్చ్ ప్రతి వారికి కనిపించింది. ఈ స్టేజ్ నుంచి విత్తినటువంటి వాక్యం సాక్ష్యం, మా వైఫ్ చెప్పినటువంటి సాక్ష్యం చాలా ప్రభావవంతమైపోయి లక్షల మందికి ప్రపంచపు నలుమూలలకి దేవుడు తీసుకుని వెళ్తానికి స్టేజ్ని వాడుకున్నాడు. హల్లెలూయా! అటువంటి ప్రదేశానికి దేవుడు మళ్ళా ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో తోడుకొని వచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. చాలా కొద్ది సమయంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు నేను మీ ముందుకు తీసుకుని వస్తాను. ఎందుకనంటే దేవుని సన్నిధికి వచ్చాము వెళ్ళాము అనేటువంటిది కాకుండా అసలు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది, ఖచ్చితంగా ఒక ట్రాన్సాక్షన్ అనేటువంటిది జరుగుతుంది, ఒక చేంజ్ అనేటువంటిది జరుగుతుంది. ఆ చేంజ్ జరగలేనట్లయితే మనలో ఏదో లోపం ఉన్నది. సరే, వాక్య దినానికి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం మనం చూసినట్లయితే, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించడం అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి 30, 60, 100 1000 పంట ప్రతి వారు స్వతంత్రించుకున్నట్లు నువ్వు సహాయం చేసినందుకు వందనము చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చినా కానీ దేవుని సన్నిధిలో ఉన్న గారు కానీ ప్రతి వారికి ఏదో ప్రయాస, ఏదో సమస్య, ఏదో భారం. కానీ ఈ లోకంలో ఎవరన్నా మీకు ఏదైనా సమస్య ఉంటే మా దగ్గరికి రండి ఎవరు అనరు. కానీ దేవుడు చెప్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా. ఎవరైనా చెప్తారు ఇలాగా? కొంతమందికి నేను హెల్ప్ చేయగలుగుతాను, కొంతవరకు నేను హెల్ప్ చేయగలుగుతాను అంటారు. కానీ దేవుడు సమస్త జనులారా నా దగ్గర నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అంటున్నాడు. మరి దేవుని యొద్దకు వచ్చినట్లయితే, దేవుని యొద్దకు వస్తే ఏం జరుగుతుంది, దేవుని యొద్దకు వచ్చిన వారి జీవితాలు ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవ్వాయి, మార్పు చెందే అనేటువంటిది కొన్ని విషయాలు నేను చూపించి నేను త్వరగానే ముగిస్తాను. జాగ్రత్తగా వినాలి మీరంతా కూడాను. ఇక్కడ నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అంటున్నాడు. ఎంతమందికి విశ్రాంతి కలుగజేస్తాడు ఆయన? సమస్త జనులకు. ఈరోజు ఎంతమంది విశ్రాంతిగా జీవిస్తూ ఉన్నారు? ఈరోజు ఎంతమంది సుఖంగా నిద్రపోతున్నారు? ఈరోజు ఎంతమంది హాయిగా ఉన్నటువంటి ఆహారాన్ని భుజించగలుగుతున్నారంటే తెల్లవారి తప్పులు భయం, బయటికి వెళ్తే ఉద్యోగం రాలేదంటారని భయం, బయటికి వెళ్తే ఇంకా వివాహం జరగలేదంటారని భయం, ఇలాగ అనేక సమస్యలతో సతమతం అయిపోతే ఈ రోజున సంతోషం అనేది లేకుండా జీవిస్తూ ఉన్నారు. అందరూ కూడా టెన్షన్, జీవితం అంతా కూడా నిద్ర పడతలేదు, సమస్యలు వలలు చిక్కుకొని పోయి ఉన్నారు. కానీ దేవుడు చెప్తున్నాడు, దేవుని యొద్దకు వస్తేనంట మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అంటున్నాడు. హల్లెలూయా! దేవుని యొద్దకు వచ్చినట్లయితే మీకు విశ్రాంతి కలుగజేస్తానని చెప్పి ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. మరి మేము ఎప్పటి నుంచో వస్తున్నాం బ్రదర్, మేము ఎందుకని విశ్రాంతిని పొందుకోలేకపోతున్నాం? మేము ఎప్పటి నుంచో వస్తున్నాం కానీ దేవుని సన్నిధిలో ఎందుకని మేము ఫలితాన్ని చూడలేకపోతున్నాం అని చెప్పి చాలామంది అంటుంటుంటారు. చూద్దాం. ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 11, 12 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉంది అని చూసినట్లయితే, న్యాయాధిపతుల గ్రంథం థ్యాంక్ యూ జీసస్, యెహోషువ గ్రంథం తర్వాత ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్నదంటే, యెహోవా దూత వచ్చి అబియజ్రీయుడైనటువంటి యోవాసునకు కలిగిన ఒప్రాలోని మస్తకి వృక్షం క్రింద కూర్చుండెను. యోవాసు కుమారుడైన గిద్యోను మిద్యానీలకు మరుగైండినట్లు గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. గమనించాలి, ఇక్కడ
మన జీవితం మనం జీవిస్తూ ఉన్నాం. మన జీవితంలో దేవుడు కలుగ చేసుకున్నప్పుడు మన జీవితం ఎలా మార్చబడుతుందంటే, పాలు షాప్ దగ్గర కొంటాం, పాలుగానే ఉంటాయి. ఎప్పుడైతే దానికి షుగరు లేకపోతే బార్న్విటా, హార్లిక్స్, టీ పొడి కలిపితే దాని రుచి మారిపోయింది, కలర్ మారిపోయింది, స్థితి మారిపోయింది. అప్పుడు దాకా పాలు అన్నాం, కానీ దానికి ఏమైంది, టీ పేరు మారిపోయింది లేదా? అలాగే మన జీవితం అప్పటి వరకు భారంతో, సమస్యలతో జీవిస్తున్నటువంటి జీవితం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు మనలోనికి వచ్చాడో మన జీవితం మారాలి. మారలేదంటే ఎక్కడో తేడా ఉన్నదని అర్థం అనమాట. ఇక్కడ గిద్యోను ఏం చేస్తున్నాడంట, భయపడి దూరంగా ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోయి అక్కడ తన జీవితాన్ని, తన పనిని తాను చేసుకుంటూ ఉన్నాడంట. ఎప్పుడైతే దేవుని దూత, గమనించాలి దేవదూతల పరిచర్య ఎలా ఉంటుందో చూడండి. ఎప్పుడైతే దేవుని దూత అక్కడ వచ్చి గిద్యోనుతో మాట్లాడుతూ ఉన్నాడో, దేవుడు ఎప్పుడు కూడా నిన్ను తక్కువగా పిలిచే మాట్లాడే దేవుడు కాదు. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను తక్కువ అంచనేసే దేవుడు కాదు. చాలామంది మన తల్లిదండ్రులు, అరే నువ్వు పనికిమాలినోడా, నువ్వు ఎందుకు పనికిరావరా, నీ జీవితం ఇంతే, నీ పరిస్థితి ఇంతే, నీ బ్రతుకింతే, నువ్వు ఎదుగు బతుకులేదు, ఇట్లా మాట్లాడతాడు. కానీ మన దేవుడు అలా మాట్లాడు. ఇక్కడ ఏంటంటే గిద్యోను ఏం చేస్తున్నాడు, పిరికివాడిగా భయంతో ఎవరికి కనపడకుండా చాటుని తన పని చేసుకుంటుంటే దేవుని దూత వచ్చి ఎలా మాట్లాడుతున్నాడు, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా. ఆయన యాక్సెప్ట్ చేయట్లేదు. అయినా కూడాను ఈరోజున దేవుడు నిన్ను పిలిచిన పిలుపుని నువ్వు యాక్సెప్ట్ చేస్తే నీ జీవితం మొత్తం మారిపోతుంది. వింటున్నారు అందరూ? దేవుని యొక్క ఉద్దేశం మన పట్ల యాక్సెప్ట్ చేసినట్లయితే చాలు, మనం కొత్తగా చేయవలసింది ఏమీ లేదు. ఈయన అంటాడు, అయ్యి కాదండి మేము పరాక్రమం కలిగినటువంటి కాదండి, నేను బలహీనుడినండి అంటున్నాడు. దేవుని దగ్గరికి ఎప్పుడైతే వచ్చాడో, దేవుని మాట ఎప్పుడైతే స్వీకరించాడో బలహీనుడు కాస్త బలాఢ్యుడైపోయాడంట. హల్లెలూయా, హల్లెలూయా. నేను బలహీనుడిని, ఏమీ చేయలేను అనేటువంటి గిద్యోన్ని ఎప్పుడైతే దేవుని దూత పిలిచాడో, ఏమని పిలిచినాడు, పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడా. ఆ విషయం ఆయనకి తెలీదు. ఈరోజున మనలో ఉన్నటువంటి టాలెంట్ కానీ, మనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు కానీ మనకు తెలియవు. ఒకసారి నా జీవితంలో ఏం జరిగిందంటే, దేవుని దూతల పరిచర్య ఎలాగుంటుందో చెప్పాలని చెప్పి మీకు ఆశపడుతున్నాను. ఎర్లీ మార్నింగ్ నేను ప్రయాణమై ఒక చోటుకు వెళ్తూ ఉన్నాను. మార్నింగ్ 5 o'clock అయింది. హైదరాబాద్ సైబర్ టవర్స్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది, హైటెక్ సిటీ. అక్కడ చార్మినార్గా ఉంటుంది అన్నమాట ఒక ప్లేస్. దాని కిందకి వెళ్ళి నేను కొంచెం దూరం వెళ్ళేసరికి బైక్ ఆగిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అటు హైదరాబాద్లో 11 అయితే కానీ షాపులు ఓపెన్ అవ్వు. నా బైక్ ముందుకు వెళ్ళట్లేదు, వెనక్కి వెళ్ళట్లేదు. భయంకరమైన పరిస్థితి. ఎర్లీ మార్నింగ్ కనీసం మనుషులు కూడా ఎవరు లేరు. ఎంత స్టార్ట్ చేసినా స్టార్ట్ అవ్వట్లేదు. నేను వెళ్ళవలసిన సమయం అయిపోవస్తుంది. ఏం చేయాలో తెలియట్లేదు. థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మార్గాలన్నీ మూసుకుపోయినాయి. దాన్ని తోసుకుని వెళ్ళాలని కూడా తోసుకుని వెళ్ళలేను. సడన్గా దాన్ని ఇలాగ అనుకుంటుంటే ఎవరో ఒక అతను వచ్చాడు. ఏమైంది బ్రదర్ అంటే, ఇట్లా సార్ ఇట్లా బైక్ ఆగిపోయిందంటే దాని ప్రాబ్లం ఏంటంటే పెట్రోల్ ఓవర్ఫ్లో అయింది అని చెప్పి ఆయన ఒక టర్నర్ స్క్రూ, ఒక టెస్టర్ లాంటి పెట్టి ఆ యొక్క బోల్ట్ ఇలా తీస్తే అందులో పెట్రోల్ ఎక్కువైంది. దాన్ని బయటికి తీశాడు. బయటికి తీసిన తర్వాత మళ్ళీ ఆ స్క్రూ టైట్ చేశాడు. ఇప్పుడు స్టార్ట్ చేయండి అని అన్నాడు. సో నేను యాక్సిలేటర్ ఇలా పెట్టి దాన్ని కిక్ ఇలా కొడతా ఉన్నాను. కొట్టిన తర్వాత స్టార్ట్ అయిందన్నమాట. స్టార్ట్ అయిందని చెప్పి ఇలా అంటున్నాను. అనిన తర్వాత బైక్ స్టార్ట్ చేయడానికి ఎంత టైం పడుతుందో, మహా పడితే 10 seconds. ఈ 10 seconds తర్వాత నా బైక్ వెనకాల ఉన్నటువంటి వ్యక్తికి థ్యాంక్ యూ చెప్తారని ఇలా చూస్తే మనిషి కనిపించట్లేదు. ఒకవేళ నడిచి వెళ్ళాడు అనుకుంటే కనీసం ఒక 100 meters 200 meters మించి నడిచి వెళ్ళలేరు అంత దూరం. మహా ఇస్తే 10-15 అడుగులు వేస్తారు. విత్ ఇన్ 10 secondsలో నేను కిక్ కొట్టాను, స్టార్ట్ అయిపోయింది. రేస్ చేశాను, బైక్ స్టార్ట్ అయిపోయింది. కాబట్టి థ్యాంక్ యూ బ్రదర్ అని చెప్తారంటే మనిషి కనపడ్డా ఎక్కడ చూసినాను. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, ఏ స్ట్రేంజర్ కెన్ బి అన్ ఏంజల్. ఒక అపరిచిత వ్యక్తే ఒక దేవుని దూతంట. కాబట్టి ఆ సమయంలో నిజంగా అక్కడికి వచ్చి ఒక మెకానిక్ వచ్చి పని చేయాలంటే చాలా డబ్బులు తీసుకుంటారు. అసలు అటు అయినా రానే రారు. కానీ ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడుతూ ఉన్నామో మనకు దేవదూతలు అసైన్ చేయబడతారో, నియమించబడతారో, వాళ్ళు వచ్చి మనకు పరిచర్య చేస్తారు. నమ్ముతున్నారా మీరు? దేవదూతల పరిచర్య మీరు నమ్ముతున్నారా? ఎప్పుడైనా ఆజ్ఞాపించారా? ప్రతి పనికి మనం ఆజ్ఞాపించాలంటండి. దేవదూతలు ఎవరంటండి? మనకు పని చేయడానికి ఏర్పాటు చేయబడినటువంటి వారంట. ప్రతి వారికి అసైన్ చేయబడ్డారు అన్నమాట. చూడండి, ప్రతి వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? మీరు ఏ పని చెప్తామో వెంటనే ఓకే అమ్మా అలాగనయ్యా చేస్తారు లేదా? అలాగా దేవుడు అంట మన పాదాలకు రాయి తగలకుండా వారు నిన్ను ఎత్తి పట్టుకుంటారు. ఎంతమంది
ఎన్నిసార్లు నేను చూశానంటే దేవదూతల పరిచయం నా జీవితంలో. ఒకసారి ఇలాగే ఆల్ నైట్ ప్రేయర్ ఉంది మాకు. ఇంటర్నెట్ సడన్గా ఆగిపోయింది, ఆ వైరు తెగిపోయింది. ఎవరు తెంపేశారో లేకపోతే సంథింగ్ ఏదో జరిగింది. నేను కంప్లైంట్ రైట్ చేస్తే 24 hours పడుతుంది సార్ అన్నారు వాళ్ళు. అరే 24 hours పడితే కుదరదు, నాకు ఈ నైట్ కావాలి నాకు అని చెప్తే, ట్రై చేస్తాం సార్ కానీ ఇంపాసిబుల్, రేపు వస్తారు అని అన్నారు వాళ్ళు. నాకు చాలా బాధ అనిపించింది. ఎలాగ ప్రభా, ఇంటర్నెట్ లేకపోతే మనం ఏమీ చేయలేము. ఈరోజు నేను లైవ్ కనెక్ట్ అవ్వట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు. చిన్న టెక్నికల్ ఇష్యూ వచ్చిందంటే మనం ఏం చేయలేం. ఈ యొక్క లైవ్ కానీ ఇవన్నీ కూడా బ్రాడ్కాస్ట్ అవ్వు. అటువంటి సమయంలో సడన్గా నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే ఎవరంటే ఇలాగ టెక్నికల్ ఇష్యూ ఉందని మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా, ఆ ఇంటర్నెట్ వైర్ కలపటానికి మేము వచ్చాం. అదేంటి మరి రానని వాళ్ళు చెప్పారు, అవ్వదని చెప్పారు అని చెప్పి నేను సరే పలానా ప్లేస్లో పలానాది మాదని చెప్పని వచ్చారు. వాళ్ళంతా సెట్ చేశారు, ఆన్ చేశాను, ఇంటర్నెట్ వస్తుంది, లైవ్ కూడా సెట్ అయిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది అయిపోయిన 1-2 hours తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చింది నాకు. సరే ఇలాగ మీరు ఇంటర్నెట్ కంప్లైంట్ ఇచ్చారు కదా, మేము దాన్ని రిపేర్ చేయడానికి వచ్చాము అని అన్నారు. అదేంటి ఇందాక చేసేలేరు కదా అని అంటే, లేదు సార్ ఇప్పుడే మీ కంప్లైంట్ అర్జెంట్ అని చెప్పారు కాబట్టి ఇప్పుడు మేము అసలు రేపు రావాలనుకున్నాం కానీ ఇప్పుడే అర్జెంట్ అంటే ఇప్పుడు వచ్చాము అని చెప్పారు. మరి ముందు వచ్చి బాగు చేసిన వాళ్ళు ఎవరు? అప్పుడు నాకు అర్థమైంది అనమాట. ఎవరంటారు? ఏంజెల్స్, దేవుని దూతలు అనమాట. హల్లెలూయా. ఇలాగా చాలాసార్లు. ఒకసారి బైక్ రిపేర్ చేయడానికి వెళ్తే నేను సడన్గా బైక్ ఆగిపోయింది, రిపేర్ షాప్కి తీసుకెళ్ళాను. ఆయన మొత్తం అన్నీ బాగు చేసి చూసి ఏమన్నాడంటే, అన్న బ్యాటరీ పాడైపోయింది, 1500 అవుతుంది, ఈ బ్యాటరీ వేసుకుంటే కానీ మీ బైక్ స్టార్ట్ అవుతుందని చెప్పాడు ఆయన. ఎందుకో నాకు మనసులో ఒక ఆలోచన వస్తుంది, ఇది బ్యాటరీ ప్రాబ్లం కాదు, సంథింగ్ ఏదో అవుతుందని చెప్తే, లేదన్న అంతా చూసాం ఏమీ ప్రాబ్లం లేదని అన్నారు. అప్పుడు దేవుడిచ్చినటువంటి ఆలోచన బట్టి నేను ఏం చేశానంటే, బైక్కి వెనకాల మనకి డేంజర్ లైట్ అని చెప్పి ఒకటి ఉంటుంది బాగా బ్యాక్ సైడ్ చిన్నది, ఇది ఓపెన్ చేయండి అని చెప్తే వాళ్ళు ఎందుకన్నా అంటే ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత అందులో ఒక బల్బ్ ఏమైందంటే వైర్లు కలిసిపోయి మాడిపోయింది. ఆ వైర్లు మాడిపోయేది కనెక్ట్ అయిపోయింది అనమాట, డైరెక్ట్ అయిపోయింది. దానివల్ల ఆ సెల్ఫ్ అనేది స్టార్ట్ అవ్వట్లేదు, ఏ బల్బు వెలగట్లేదు, బైక్ లేదు, పని చేయట్లేదు. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు అది సెట్ చేసి 20 రూపీస్ ఉంటుంది బల్బు. ఆ బల్బు ఎప్పుడైతే పెట్టారో ఆ బైక్ స్టార్ట్ అయిపోయింది, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, ఇప్పటివరకే సమస్య రాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత కనెక్ట్ అయ్యి దేవుని చిత్తానుసారంగా మనం నడుస్తూ ఉంటామో, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తాడంట, సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఇక్కడ గిద్యోని చూసినట్లయితే తన పని తను చేసుకుంటున్నాడు. దేవుడు ఎప్పుడైనా సరే పని చేసే వాళ్ళకి మాత్రమే పని చెప్తాడు. వింటున్నారా? పని చేసేటువంటి వాళ్ళకి మాత్రమే పని చెప్తాడు. బద్ధగస్తులను దేవుడు వాడుకోడు, సోమరపోతులను దేవుడు ఎప్పటికీ దీవించడు. శ్రద్ధ గలవారు ఏలుబడి చేస్తారంట. తన పనిలో నిపుణత గలవారిని చూసారా, అలుపురు ఎదుట కాదు, వాడు రాజులు ఎదుట నిలబడతారంట. కాబట్టి ఈరోజు మీరు అద్భుతంగా ఆశీర్వదించబడాలన్నా, ఫలించాలన్నా, విస్తరించాలన్నా, మీ జీవితంలో అద్భుతాలు జరగాలన్నా ఏం చేయాలంటే కష్టపడాలి, పని చేయాలి, ఎర్లీ మార్నింగ్ లేవటం నేర్చుకోవాలి. ఖచ్చితంగా 6 గంటల లోపలనే నేను ప్రేయర్ చేసుకుంటాను అన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? 3 to 6 లోపల నా యొక్క ప్రేయర్ టైం అయిపోతుంది, దేవుని సందులో నేను గడుపుతాను అనేటువంటి వారంతా కూడా ధన్యులు. ఎందుకనంటే స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారు భూలోక రాజ్యంలో ఉండగా ఆయన చీకటితోటే లేచి, వేకుజానే లేచి చీకటితోనే ప్రార్థన చేసేవాడంట. అరణ్యానికి వెళ్ళి ఆయన ఏ సమస్య ఉంది ఆయనకి? పెళ్ళి అవ్వట్లేదా? పరిచర్య అభివృద్ధి చెందట్లేదా? లేదా ఇటువంటి బంధకాల్లో ఏమైనా ఉన్నాడైనా? ఏ సమస్య లేదు. ఏ సమస్య లేనటువంటి ఆయన ఎర్లీ మార్నింగ్ లేచి చీకటితోనే ప్రార్థన చేసినట్లయితే అన్ని సమస్యలే, ప్రతిదీ సమస్యే. మరి మనం ఎంతగా ప్రార్థన చేయాలి ఆలోచించరా? యేసుక్రీస్తు ప్రభువుని మనం మాదిరిగా తీసుకున్నట్లయితే మన ప్రార్థన జీవితం మారిపోతుంది. మీరు చదువుకునేటువంటి వాళ్ళు ఉంటే ఒక సూత్రం అప్లై చేసి చూడండి. 10th క్లాస్ వరకు నేను 0 స్టూడెంట్, నాకు ఏ మార్క్స్ వచ్చి కాదు. ఎవరో చెప్పారు ఎర్లీ మార్నింగ్ చదువుకుంటే బాగా గుర్తుంటుందిరా, పగల 10 గంటలు చదివిది ఎర్లీ మార్నింగ్ 2 గంటలు చదివితే సరిపోతుంది అన్నారు. నేను ట్రై చేసి 4 గంటలు లేకడం అలవాటు చేసుకున్నాను. ఎప్పుడైతే 4 గంటలు చదువుతున్నానో మైండ్ అంతా పీస్ఫుల్గా ఉంది, అంతా అద్భుతంగా ఉంది. కాబట్టి నిజంగా 10 గంటలు ఒక 15 నిమిషాలు అరగంట చదివితేలోకి గుర్తుంటుంది. అప్పుడు నా ప్రోగ్రెస్ రిపోర్ట్ అంతా పెరగడం ప్రారంభించింది. హల్లెలూయా. అద్భుతమైన ఫలితాలు వచ్చాయి.
అక్కడ నుంచి క్లాసులో ఫస్ట్ రావడం మొదలుపెట్టాను. అందరు క్లాప్స్ కొడుతున్నారు. ఓహో, సీక్రెట్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేచి చదవటం. ఎప్పుడైతే చీకటితోటే లేచి చదవటం మొదలుపెట్టానో అక్కడ నుంచి నా జీవితం మారిపోయింది. అంతవరకు ఫెయిల్యూర్గా ఉన్నటువంటి నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని అయ్యాను. క్లాస్ ఫస్ట్ రావడం మొదలుపెట్టాను. చాలా చాలా చేంజెస్ వచ్చాయి. చదువుకుంటేనే ఇంత అద్భుతంగా మనం దీవించబడుతున్నామంటే అదే టైంలో ప్రార్థన చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఆ టైంని అలవాటు చేసుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైతే ఎర్లీ మార్నింగ్ ప్రార్థన చేయడం ప్రారంభించానో నా ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో చాలా అద్భుతమైన మార్పులు వచ్చాయి. వింటున్నారా? పరిచర్య విషయంలో కూడాను ఎర్లీ మార్నింగ్ లేసి ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలుపెట్టామో ఊహించినటువంటి అద్భుతాలు జరగడం నేను చూశాను. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మీ జీవితంలో పెను మార్పులు సంభవించాలంటే ఆశ ఉంది అందరికీ. అయ్యా, నా జీవితంలో నా సమస్యల నుంచి బయటపడాలి, నా అప్పుల నుంచి బయటపడాలి, నాకు వివాహం జరగట్లేదు, నేను పెను మార్పులు చూడాలనుకుంటున్నాను, నాకు నిరుద్యోగ సమస్యతో చాలా పోరాటం చేస్తున్నాను, ఎన్నో బంధకాల్లో నేను బంధించబడి ఉన్నాను, నా జీవితంలో మార్పు చూడాలనుకుంటున్నాను అని మీరు అనుకున్నట్లయితే ఈరోజే ఇప్పుడే మీరు ఒక నిర్ణయం తీసుకోండి. ఖచ్చితంగా ప్రతిరోజు నేను 6 గంటల లోపలనే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి దేవుని నామాన్ని మహింపరుస్తాను, దేవుని స్తుతిస్తాను అని మీరు ఎవరైతే నిర్ణయం తీసుకుంటారో ఖచ్చితంగా మీ జీవితంలో కొన్ని రోజుల్లోనే అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారు. హల్లెలూయా. గిద్యోను ఏం చేస్తున్నాడంటే పని చేస్తున్నాడంట పిరికితనంతో, భయంతో. ఎప్పుడైతే దేవుడు కలుగు చేసుకున్నాడో భయస్థుడు కాస్త బలాజ్యుడైపోయాడు, పిరికివాడు కాస్త పరాక్రమశాలి అయిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి. ఎందుకని? మన ఇంటి చుట్టూ తిరుగుతుంటారు కదా, పాత సామాన్లు కొంటాం. ఏం చేస్తారు వాళ్ళు? పాత సామాన్ తీసుకుని కొత్త సామాన్లు ఇస్తారు. అలాగే దేవుడు కూడా అదే, పాపుల్ని స్వీకరించి నీతిమంతులుగా చేస్తాడు ఆయన. మన పాపాలన్నీ భరించి మన యొక్క చింత యావత్తు ఆయన మీద వేసేయమంటున్నాడు. నీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. నీ జీవితంలో గొప్ప మార్పులు సంభవించడానికి యేసు రక్తం వాడినట్లయితే అద్భుతమైన ఫలితాలు నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. వింటున్నారా? కాబట్టి ఇక్కడ గిద్యోను చూసినట్లయితే కనిష్ఠుడంట, చిన్నాడు బలిష్ఠుడైపోయాడు. దేవుని దగ్గరికి వచ్చినట్లయితే నీ జీవితంలో పెను మార్పులు సంభవిస్తాయి. దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ ఎవరండి? గిద్యోను కనిష్ఠుడు, చిన్నడే కానీ బలిష్ఠుడైపోయాడు, బలహీనుడే కానీ బలవంతుడైపోయాడు. చూసారు ఎన్ని మార్పులు వచ్చాయి? ఎందుకని? దేవుని దగ్గరకు వచ్చినట్లయితే మీ పిల్లల్ని మా స్కూల్లో పంపించండి, గొప్పవారుగా చూడండి అంటారు కదా. మా స్కూల్కి వస్తే గొప్పవాళ్ళు అయిపోరు. ఆ స్కూల్లో చెప్పిన పాఠాలు విని చదివి వాటిని అప్లై చేసినప్పుడు మాత్రమే వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. అలాగే చర్చికి వచ్చిన వాళ్ళు అందరూ గొప్పవాళ్ళు అయిపోరు, దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా గొప్పవాళ్ళు అయిపోరు. దేవుడు చెప్పిన మాటను విని గ్రహించి పాటించి జీవితంలో అమలు చేసిన వారందరూ కూడా అద్భుతమైన ఫలితాలను వాళ్ళు చూస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఎన్నిక లేనటువంటి కుటుంబం మాదన్నాడు. కానీ గిద్యోను ఏం చేశారంటే కొన్ని వందల మందితోటే, అతి తక్కువ సైన్యంతో అద్భుతమైనటువంటి విజయాన్ని అక్కడ సాధించాడు. ఎందుకని? దేవుడు మన పక్షంగా ఉండగా మనకి విరోధి ఎవడు? చూసారా? నెక్స్ట్ నేను త్వరగానే చూపిస్తాను, ముందుకెళ్తాను. ఆదికాండం 32వ అధ్యాయం మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. చూసినట్లయితే 27వ వచనంలో అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే, ఆయన నీ పేరేమని అడుగుగా అతడు యాకోబు అని చెప్పాను. ఈ సందర్భం మీకు అందరికీ తెలుసు. యాకోబు ఎంతో సంపాదించాడు, ఎన్నో చేశాడు, కానీ ఆయన ఏదో లోటు, ఏదో భయము, ఏదో ఆందోళన ఉన్నది. ఆయన దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అడిగాడు దేవుడు, ఏంటి నీ పేరేంటి అని అడిగినప్పుడు, నా పేరు యాకోబయ్యా. యాకోబు అనగా మోసగాడు, నేనేం మోసం చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు, కానీ నన్ను అందరూ మోసగారు అంటున్నారు, నన్ను అందరూ కూడా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు, నన్ను అందరూ మోసం చేసి నాకు మోసగాడని పేరు పెట్టారు అని చెప్పి బాధపడుతూ యాకోబు నా జీవితం ఏమైనా సరే మార్చబడాలి అని చెప్పి దేవునితో పోరాడుతూ ఉన్నాడంటండి. తెల్లవారులు ఏం చేశారంట? పెనుగులాట. అక్కడ దేవదూతతో పోరాడినట్లుగా మనకు బైబిల్ కానీ సెలవిస్తూ ఉంది. ఎప్పుడైతే పోరాడాడో ఏమైనటువంటి యాకోబు జీవితం ఏమైందంట? ఇజ్రాయేలుగా. అందరూ నిన్ను మోసగాడు అంటున్నారా? నువ్వు నా బిడ్డవు, నువ్వు రాకుమారుడు, నీ జీవితాన్ని నేను ప్రభావితం చేస్తాను, నీ జీవితం ద్వారా అనేక మందికి దీవెనకరంగా చేస్తాను, నిన్ను ఉపయోగించుకుని నీ ద్వారా అనేక మందికి ఆశీర్వాదం వచ్చేలా చేస్తాను అన్నాడు దేవుడు. హల్లెలూయా.
కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, ఒక పాట ఉంటుంది, దినకరణ గారి పాట, నాకు చాలా ఇష్టం. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. ఎటువంటి శ్రమలైనాను ఆదరణ నీకిచ్చునని. ఎటువంటి శ్రమలైనా సరే ఆదరణ నీకు ఇస్తాడంటే ఆయన. రమ్మంటున్నాడు ఆయన దగ్గరికి. ఆయన దగ్గరకు వచ్చి వారిని ఎంత మాత్రం కూడా త్రోసివేసాడు. ఒక ఆవిడంట 5గురితో తిరుగుతూ ఉందంట, అయినా సరే దేవుని దగ్గర వస్తే త్రోసివేయలేడు. అమ్మ అని పిలిచాడు. వ్యభిచారిగా వచ్చినటువంటి ఆమె జీవితాన్ని సువార్థికురాలుగా మార్చేశాడు విత్ ఇన్ మినిట్స్లో. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఏ అప్పులు ఊబిలో ఉన్నా సరే, ఏ బంధకాల్లో ఉన్నా సరే, ఎటువంటి మలినమైన జీవితం జీవిస్తున్నా సరే, ఎటువంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్నా సరే, దేవుని దగ్గరకు వచ్చినట్లయితే నీ జీవితాన్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా, అనేక మందికి దీవెనకరంగా దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముతున్నారా? వస్తున్నాం బ్రదర్, ప్రతి సండే చర్చికి వస్తున్నాం మేము. మరి ఎందుకని జీవితంలో మార్పులు లేవు? ఎందుకని మనం ఫలితాలు చూడలేకపోతున్నాం అంటే, వినుట మట్టుకు విందురు కానీ గ్రహించరు. ఒక కుందేలు ఉన్నదంట, దానికి చాలా పిల్లలు పుట్టినాయి అంట. కుందేలు చక్కగా ఒక నివాసం లాంటిది ఏర్పాటు చేసి, ఒక హోల్ లాంటిది దాంట్లో పెట్టి పిల్లల్ని, అమ్మా నేను బయటికి వెళ్తున్నాను, మీకు ఆహారం తీసుకుని వస్తాను, ఇదిగో బయటికి మాత్రం ఎవరు వెళ్ళొద్దే, బయటికి వెళ్ళారంటే మీకు ప్రమాదం, నేను వచ్చేంత వరకు లోపలే ఉండండి అని చెప్పేసి తల్లి వెళ్ళిందంట. అన్నీ కూడా మాట విన్నాయి, కానీ ఒక కుందేలు పిల్ల ఏం చేసిందంట, సరదాగా బయటకు వచ్చిందంట. ఓ ఎంత బాగున్నది అని చెప్పి అనుకున్నదంట. మన అమ్మ మనల్ని బయటికి వెళ్ళొద్దు అన్నది అని వచ్చి తిరుగుతూ ఉందంట, ఆడుకుంటుందంట, లోపలికి వెళ్ళిపోయిందంట. మళ్ళీని మిగతా ఏంటంటే, అమ్మ బయటికి వెళ్ళొద్దు అన్నది కదా, ఎందుకు వెళ్ళామంటే, చాలా బాగున్నది బయట, చాలా అద్భుతంగా ఉన్నది అని చెప్పి మరలా బయటకు వచ్చి ఆడుకుంటుందంట. ఈ లోపల ఒక గుంట నక్క వచ్చి దాన్ని పట్టుకున్నదంట. పిల్లలు గమనించాలి, వింటున్నారా? పట్టుకుంటే నెమ్మదిగా తప్పించుకుని లోపలికి వచ్చేసిందంట. వచ్చేసిన తర్వాత అమ్మో ప్రమాదంగానే ఉందని అనుకోవాలి కదా, మళ్ళీ కొంచెంప్పటికి మళ్ళీ వచ్చిందంట. ఈ లోపు అడవికి రాజు అయినటువంటి సింహం వచ్చి సింపుల్గా ఇలా పట్టుకుందో దొరికేసిందంట. దొరికేస్తే ఇదేం సరిపోదా తింటాకని చెప్పి దాన్ని చంపింది. అక్కడ పెట్టి దానికి కాపలాగా ఏం చేసిందంట, ఆ ముందు ఏదైతే పట్టుకుందో గుంటనక్క అక్కడే కాసు కూర్చుంది కదా, ఇలా రా అని పిలిచి దాన్ని కాపలా పెట్టి ఇది ముందుకు వెళ్ళిపోయిందంట. ముందుకు వెళ్ళిపోయిన తర్వాత సింహం వేరే పని చూసుకుని మళ్ళీ వచ్చేసరికి ఈ యొక్క కుందేలు పిల్లని చూస్తే దానికి చెవి లేదంట. ఈ లోపల ఈ నక్క ఏం చేస్తుంది, ఆకలేసి ఆ చెవుల పిల్ల యొక్క చెవి తినేసిందంట. అప్పుడు సింహం అడిగితే ఏది దీని చెవు అని అంటే, నక్క అన్నదంట దానికి చెవి లేదన్నదంట. చెవి లేదా? చెవి లేకపోవటం ఏంటి, నేను చూశాను కదా అని అంటే, వెంటనే సరే దీని అమ్మనే పిలుద్దాం మనం, వాళ్ళ అమ్మకు తెలిసేది కదా పుట్టినప్పుడు చెవి ఉందా లేదని అని చెప్పి కుందేలు పిల్ల వాళ్ళ అమ్మని పిలిచి అడిగితే, అప్పుడు వాళ్ళ అమ్మ చెప్పిందంట, దీనికి నిజంగా చెవి ఉన్నదా లేదా అంటే, కుందేలు పిల్ల తల్లి అన్నదంట, లేదు దీనికి చెవి లేదు, దీనికి చెవి ఉంటుంటే ఈరోజు మీ చేతిలో ఉండదు, అది దీనికి చెవి ఉన్నట్లయితే ఇది క్షేమంగా ఉండేది, దీనికి చెవి ఉన్నట్లయితే నా మాట వినేది, దీనికి చెవి ఉన్నట్లయితే ఇది బ్రతికుండేది, ఇది భద్రంగా ఉండేది, దీనికి నా మాట వినే చెవి లేదు అని చెప్పిందంట. హల్లెలూయా. అర్థమైంది మీకు అందరికీ? యాక్చువల్గా దానికి మామూలు చెవి ఉంది, కానీ తల్లి మాట వినే చెవి లేదు. ఈరోజు మనం దేవుని సన్నిధికి వస్తున్నాం, కానీ హృదయాలు మాత్రం దేవునికి దూరంగా ఉన్నాయి. ఎంతో వాక్యం వింటూ ఉన్నాం, ప్రతి ఆదివారం వస్తూ ఉన్నాం, దశమభాగాలు ఇస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ ఆధ్యాత్మికమైన అభివృద్ధి కనిపించట్లేదు. ఎప్పుడు కూడా అదే జీవితం జీవిస్తున్నట్లయితే
ఖచ్చితంగా మనం ఫలితాలు పొందుకోలేం. ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం జీవించాలి, రోషం కలిగిన జీవితం జీవించాలి, పౌరుషంగా ఉండాలి, ప్రభు కొరకు జీవించాలి. మన జీవితంలో జరిగిన అద్భుతాన్ని అనేక మందికి చెప్పాలి, అనేక మందిని ప్రభావితం చేయాలి, ప్రభు వైపు నడిపించగలగాలి. ఇటువంటి జీవితం లేనప్పుడు ఎలా ఉంటుందంటే అలా నార్మల్గా వెళ్ళిపోతుంది అనమాట. దేవుని ఉద్దేశం ఇప్పుడు కూడా మనం అలా నార్మల్గా వెళ్ళిపోవటం కాదు. ఆదికాండం 1:8 దేవుడు అంటాడంటే మీరు ఫలించమంటాడు. అదే యోహాను సువార్త 15 ఏమంటాడంటే మీరు బహుగా ఫలించాలి. చూసారా, దినదినం ఏం చేయాలంటే అభివృద్ధి చెందాలి, ఉన్నతంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి. నువ్వు దీవించబడటం దేవుని ఉద్దేశం కాదు, అనేక మందికి దీవెనకరంగా ఉండాలన్న దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 15 యోహాను సువార్త 15 దేవుడు అంటే తెలుసా, నేను ద్రాక్షావల్లిని, మీరు నాలోని తీగలు అంటా ఉన్నాడు. ఎందుకన్నా మాట అంటున్నాడు దేవుడు? ద్రాక్షావల్లితో ఎందుకని పోల్చాలి? ఇంకా వేరే ఏమీ లేదా? ప్రియులు గమనించాలి, ఇంకా వేరేమీ లేదా? ద్రాక్షావల్లి ఎందుకు పోల్చాడు? ద్రాక్షావల్లి ఎంత బలహీనంగా ఉంటుంది, ఎంత స్వల్పంగా ఉంటుంది, కనీసం గట్టిగా గాలిస్తే తెగిపోతుంది అది. అటువంటి ద్రాక్ష చెట్టు ఎప్పుడన్నా ఒక ద్రాక్ష కాయని చూసారా మీరు ఎప్పుడన్నాను? అటువంటి ద్రాక్ష తీగ నుంచి ఎప్పుడన్నా ఒక ద్రాక్ష కాయ రావడం చూసారా? ఏం చేస్తుంది అది? గుత్తులుగా విస్తారంగా ఫలిస్తుంది. మన ఫారిన్ కంట్రీస్లో చూసినట్లయితే అటు సైడు మొత్తం నాంత పడుకున్నటువంటి ద్రాక్ష గెల్లు ఉంటాయి. తీగ చూస్తే బలహీనమే, కానీ దాని పళ్ళు చూస్తే, అందుకని మీరు ఏం చేస్తున్నారు? బహుగా ఫలించాలంట. ఎలాగా? మీరు బలహీనులే, కానీ మీరు నాలో అంటు కట్టబడినట్లయితే, నా దగ్గరకు వచ్చినట్లయితే, ప్రయాసపడి భారం మోసుకున్న సంవత్సరాలు నా ఎద్దుకు వచ్చినట్లయితే, నాలో అంటు కట్టబడినట్లయితే, నా మాటలు విన్నట్లయితే, నా వాక్యానుసారంగా మీరు జీవించినట్లయితే మీరు బహుగా ఫలిస్తారు. ఆదికాండం 1:8 ఏమన్నాడు? మీరు ఫలించి విస్తరించి భూమిని నిండించి ఏలుబడి చేయండి. చూసారా, విస్తరించడం, ఫలించడం, అభివృద్ధి చెందడం, ఏలుబడి చేయడం దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట. కాబట్టి ఈ రోజున ఒకవేళ మీరు ఏమి జీవితంలో డెవలప్మెంట్ లేదు బ్రదర్, ఏమి అభివృద్ధి లేదు, ఏమి ఆశీర్వాదం లేదనుకుంటున్నారా? యాకోబు అందరి దృష్టిలో మోసగాడిగా మోకరించాడు, తెల్లవారేసరికి ఇజ్రాయేలు రాకుమారుడిగా లేచాడు. హల్లెలూయా. ఒక్క నైట్ ఏం చేసిందంటండి? యాకోబు జీవితం మారిపోయింది. ఇజ్రాయేలుగా, రాకుమారుడిగా, దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వాడుగా, పెనుయేలు అనుభవం, దేవుని చేత మరి పోరాడి గెలిచినటువంటి వాడుగా ఈజీగా మారిపోయాడా? పోరాటం. ఈరోజు అందరికీ బ్లెస్సింగ్ వచ్చేది ఎలాగా? బ్రదర్ ప్రార్థన చేయండి, ఏమని? దీవించబడిపోవాలి. డబ్బులు ఎవరికి ఊరికి రావని మనకు రోడ్ల మీద కొటేషన్ చదువుతుంటుంటాం, నిజమే కదా? మరి దీవెనలు, ఆశీర్వాదాలు, యాకోబు ఈజీగా బ్లెస్ అయిపోయాడా? యాకోబు జీవితం ఈజీగా మారిపోయిందా? మనుషులు ఏమన్నా పర్లేదు దేవా, నీవు నన్ను పిలిచిన పిలిపే ఫైనల్. ఏంటంటే నువ్వు మోసగాడు అన్నావు, ఎస్ నేను మోసగాడు, నువ్వు ఒప్పుకోనేమో, నేను ఒప్పుకోను. నువ్వు ఇజ్రాయేలువే, నువ్వు దీవించబడినటువంటి వాడువే, నువ్వు రాకుమారుడివే, నువ్వు రాజు బిడ్డవు. హల్లెలూయా. చూసారా, దేవుని యొద్దకు వస్తే మోసపూరితమైన వ్యక్తులు కాస్త ఏమైపోతారంటే అనేక మందికి దీవెనకరంగా మార్చబడతారు. అందరి చేత తృణీకరించబడిన వ్యక్తి అందరికీ ఆశీర్వాదకరంగా మార్చబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను వాళ్ళ పేర్లు చెప్పేసేసి ముగించేస్తాను. నేను రెఫరెన్స్లు ఇవన్నీ చూపించను, సమయం లేదు కాబట్టి. నెంబర్ 1, గిద్యోను దేవుని దగ్గర మరి దేవుని మాటను స్వీకరించినప్పుడు కనిష్ఠుడు కాస్త బలిష్ఠుడైపోయాడు, బలహీనుడు కాస్త బలవంతుడైపోయాడు. అలాగే నెక్స్ట్ రెండవదిగా యాకోబు మనుషులందరూ మోసగాడంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? రాకుమారుడు అన్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే మోసే దేవుని దగ్గరికి ఎలా వెళ్ళాడంటే నత్తితోటి వెళ్ళాడంట. మోసే నత్తితోటి వెళ్ళాడంట. అందరూ నత్తివాడు అన్నారు, మోసే అన్నాడు నేను నత్తివాడిని అన్నాడు మోసే. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? దేవుడు ఎలా చేశాడు తెలుసా? 30 లక్షల మందిని నడిపించాడు, నాయకుడిగా మార్చాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రజల దృష్టిలో నత్తివాడు, కానీ దేవుడి దృష్టిలో నాయకుడు. నత్తివాడు కాస్త నాయకుడు అయ్యాడు. దేవుని దగ్గరికి వచ్చినట్లయితే మన జీవితాలు మార్చబడతాయి, ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంటాయి, ఊహించిన కార్యాలు మనం చూడగలుగుతూ ఉంటుంటాం. లోకం దృష్టిలో నువ్వు నత్తివాడు, మాట్లాడతాం రాదు, చేత కాదు, ఏమీ లేదు, ఏ టాలెంట్ లేదు. కానీ దేవుని దగ్గరికి వచ్చినట్లయితే నిన్ను ఏం చేస్తాడు తెలుసా? అందరూ నత్తివాడు అన్నారు, దేవుడు ఏమన్నాడు? నువ్వు నాయకుడు.
నా 30 లక్షల మంది ప్రజలు నడిపించేటువంటి నాయకుడు అన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని దృష్టితో మిమ్మల్ని మీరు చూసుకోండి, మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలు మీరు చూడగలుగుతారు. అలాగే సమరయ స్త్రీ గురించి మనం చూసినట్లయితే యోహాను సువార్త 4:18 మీరు అక్కడ చదువుకున్నట్లయితే, ఆమె ఒక కుండతోటి వచ్చింది. ఆ నీళ్ల కుండతోటి, ఆ పాపపు కుండతోటి, ఆ హృదయం నిండా కూడా మరి తప్పుడు ఆలోచనలతోటి తప్పు చేస్తూ తప్పును కలిగినటువంటి వ్యక్తిగా దేవుని దగ్గరకు వచ్చింది. ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చిందో, దేవునితో ఇంటరాక్ట్ అయిందో, దేవుని మాటలు స్వీకరించిందో, దేవునికి ఒబీడియెంట్ చూపించిందో, దేవునితో మాట్లాడుతూ మొదలుపెట్టిందో, వ్యభిచారి కాస్త ఏమైపోయిందంటే స్వార్థికురాలు అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. అందరి చేత తృణీకరించబడినటువంటి ఆమె కాస్త అందరికి ఆకర్షితురాలు అయిపోయింది. ఎవరు పట్టించుకునేవారు కదా ఆమె మాటను. కానీ ఎప్పుడైతే దేవుని చేత ఎన్కౌంటర్ జరిగిందో, దేవుని దగ్గరికి వచ్చిందో, దేవుని మాటకు లోబడిందో, దేవునికి తన హృదయాన్ని అప్పగించిందో, తన పాప కుండను విడిచిపెట్టిందో, ఊరు కదిలిచ్చిందండి ఆవిడ మాట విని. చూసారా, మీ మాట ఎవరు పట్టించుకోరు, మిమ్మల్ని ఎవరు లెక్క చేయరు. నాది అలాగే ఉండేది. నేను మా ఇంట్లో అందరికంటే చిన్నోడిని. సో నన్ను అంత లెక్క చేసేవారు ఎవరు కూడా, నా మాట ఎవరు పట్టించుకునేవారు కాదు. ఎప్పుడైతే దేవునిలోనికి వచ్చి దేవుని వాక్యానికి విధేయత అవుతూ, దేవుని నామాన్ని మహింపరుస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుని గణపరుస్తూ ఉన్నప్పుడు ఏమైందంటే అనేక మంది ఆకర్షితులు అవడం ప్రారంభించారు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవునికి లోబడినట్లయితే, నువ్వు దేవుని బిడ్డగా ఉన్నట్లయితే, వడ్డించేవాళ్ళు మనవాళ్ళు అయితేనంట ఏ మూలను కూర్చున్నా మనకు పట్టుకొచ్చి వడ్డింతారంట. కాబట్టి ఇక్కడ దావీదు ఎవరంటండి? దేవుని బిడ్డ, దేవుని స్తుతించేటువంటి వాడు, దేవుని మహింపరిచేటువంటి వాడు. ఎక్కడున్నాడు? అడవిలో ఉన్నాడు, విడిచివేయబడ్డాడు, తృణీకరించబడ్డాడు. కానీ ఎంతమంది బిడ్డల్ని, బాలాజీలు అందరినీ చూపించిన కానీ యెషయా గారు ఎవరు కావాలొచ్చిందంట? దావీదు. మూలలో ఉన్నాడు. వడ్డించేవాడు ఎవరంటండి? మనోడు, దేవుడు. కాబట్టి మూలలో ఉన్నటువంటి దావీదు ఎక్కడున్నాడో ఆయనే కావాలి, తీసుకురండి. హల్లెలూయా. కాబట్టి నువ్వు విడవబడిన వ్యక్తిగా ఉన్నావేమో, నీ జీవితంలో ఏదో ప్రయాసపడి ఏదో సాధించాలి, ఏదో చేయాలని చెప్పి ఎంతగానో ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైపోయారేమో, తృణీకరించబడిన వ్యక్తులుగా మీరున్నారేమో, జీవితంలో గందరగోళ పరిస్థితులు కూడా మీరు వెళ్తున్నారేమో, ఎవరు మిమ్మల్ని పట్టించుకోవట్లేదేమో, మిమ్మల్ని అందరూ తృణీకరించారేమో, ఊరికి చివర పెట్టారేమో, మీ బంధువులందరూ మిమ్మల్ని దూరంగా పెట్టారేమో. అయితే మీరు చెప్పవలసింది తెలుసా? నేను ధన్యుడను. హల్లెలూయా. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువాడు. చూసారా, ఎవరు నన్ను చేయి విడిచినా యేసయ్య మాత్రం నన్ను చేయి విడువడు. కాబట్టి ఆయన దినమెల్లా ఆయన చేతులు మన వైపు చాపుతూ ఉన్నాడంట. ఎందుకని? ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. వస్తాం కానీ ప్రయాసం మనం మోసుకుంటాం. ఇలాగ చర్చికి టైం అయిపోయిందని చెప్పేసి ఒక ఆమె ఏం చేస్తుందంటే, ఏదో పని మీద వెళ్ళంట, వస్తూ ఉన్నదంట. ఆ చర్చికి వచ్చేటువంటి ఒక ఆయన, ఎందకి వెళ్తున్నావమ్మంటే, ఇలాగ అయ్యగారు పనికి వెళ్ళాను కానీ చర్చికి వెళ్ళలేకపోతున్నాను, లేట్ అయిపోతుంది అంటే, సరేలేమ్మా కారు ఎక్కు అని కారు ఎక్కించుకున్నాడంట. ఆయన కారు ఎక్కించుకున్నాక కొంత దూరం వెళ్ళాక ఆయన చూస్తే కారు ఎక్కింది కానీ ఆమె నెత్తి మీద ఒక బియ్యపు మూట ఉన్నదంట, చిన్న మూట. ఆయన అడిగారంట కారు ఎక్కించుకున్న ఆయన, ఏంటమ్మా ఆ మూట ఏదో పక్కనెట్టొచ్చు కదంటే, అయ్యగారు నన్నంటే ఏదో మోస్తుంది కానీ మీ కారు నా బియ్యం మూటను కూడా మోస్తుందా? నేను భారంగా ఉన్నాను అక్కడికే, మీకు మళ్ళీ ఇది కూడా మీకు భారం ఎందుకని చెప్పి దీన్ని నెత్తి మీద పెట్టుకున్నాను అన్నదంట. ఈరోజు చాలామంది దేవుని సందుకు వస్తూ ఉన్నారు, వాళ్ళ భారాలు వాళ్ళే మోసుకుంటున్నారు, వాళ్ళ సమస్యలకు వాళ్ళే పరిష్కారాలు ఎదుర్కొంటున్నారు. ఈ అప్పు తీర్చాలంటే అక్కడ అప్పు చేయాలి, ఈ సమస్య పరిష్కరించాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అంతేగాని నా ప్రయాస అంతా కూడా, నా చింత యావత్తు దేవుని మీద వేద్దాం, దేవునికి మొరపెడదాం అనేటువంటి ఆలోచన లేదు ఈ రోజున. ఎప్పుడైతే మీరు మీ చింత యావత్తు దేవుని మీద వేసి దేవునికి మొరపెడతారో, చూస్తారా గిద్యోను వాడుకుని ఏం చేసినాడు దేవుడు? కేవలం 300 మెంబర్స్, కొన్ని వేల మంది మీద విజయం ఇచ్చేసాడు యుద్ధం చేయకుండాను. చూసారా? కాబట్టి ఈరోజు మీరు యుద్ధం చేసి విజయం పొందాలనుకుంటున్నారు. వీఆర్ మోర్ దెన్ ఏ కాంకరర్స్ అంటే మనం అత్యధిక విజయం పొందినటువంటి వాళ్ళం.
మనం చేయ యుద్ధం. దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడు, ఆ విజయాన్ని మనకిస్తాడు ఆయన. ఈరోజు నువ్వు నేను చెల్లించవలసిన వేలంతా కూడా మనం చేసినటువంటి పాపాలకు, దోషాలకు, గలతీ 3:13 ప్రకారం ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి శాపానికి, ప్రతి దానికి ఆయన వేల చెల్లించేసి మనలందరినీ కూడా విమోచించేశాడు, విడిపించేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ గిద్యోను వచ్చాడు, కనిష్ఠుడు బలిష్ఠుడు అయ్యాడు. యాకోబు వచ్చాడు, అందరి దృష్టిలో నత్తివాడు, కానీ దేవుని దృష్టిలో నాయకుడు అయ్యాడు. సమరయ స్త్రీ వచ్చింది, అందరి దృష్టిలో మరి ఆమె ఎలా వచ్చిందంటండి? వ్యభిచారి. అందరి దృష్టిలో విడువబడింది, కానీ దేవుని దృష్టిలో సువార్థికురాలుగా మార్చేశాడు. అలాగే మరి లూకా సువార్త 7వ అధ్యాయం 37-38 వచనాల్లో మరి చూసినట్లయితే పాపాత్మురాలైనటువంటి స్త్రీ దేవుని దగ్గర తీసుకొని వచ్చారంట. ఎప్పుడైతే ఆమె వచ్చిందో దేవుడు ఆమెను అమ్మ అని పిలిచాడు, ఆమె జీవితాన్ని మార్చేశాడు, ఆమెను కూడా సువార్థికురాలుగా మార్చేశాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీరు ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారో నాకు తెలియదు, కానీ ఎటువంటి బంధకాలు గుండా వెళ్తున్నారో తెలియదు, కానీ ఈరోజు మీరు ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నారు. మీ చింత యావత్తు నా మీద వేసేసేయండి. నా మీద వేసేసేయండి అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఈ మైక్ పట్టుకున్నాను నేను, ఈ మైక్ అక్కడ పెట్టేశానంటే నాకు బరువు ఉంటుందా? బాధ్యత ఉంటుందా? బాధ ఉంటుందా? ఫ్రీ అయిపోతాను నేను. కానీ ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే, నా అప్పు, నా షుగరు, నా బీపీ, నా సమస్య. మనుషులను దేవుడు సమస్యలతో చేశాడా? లేదు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. కాబట్టి దేవుడు ఎవరిని సమస్యలతో సృష్టించలేదు, సమస్యలు కొని తెచ్చుకున్నారు. బీపీ షుగర్లు ఏ మనిషికి దేవుడు ఇచ్చినటువంటివి కావు. వింటున్నారా? మన జీవితంలో ఏ సమస్యకి దేవుడు కారణం కాదు, కానీ దేవుడు పర్మిషన్ చెప్పినే మన జీవితంలో ఏదైనా సమస్య అనేది ఎంటర్ అవుతుంది. యోబు మీదకి సమస్యలు దేవుడు ఇవ్వలేదు, కానీ దేవుడు పర్మిషన్ తీసుకుని యోబుని సైతానుగాడు శోధించాడు. కాబట్టి ఈరోజు మన జీవితంలో అనారోగ్యము, ఆర్థిక సమస్యలు, పేదరికము, ఒంటరితనము, మానసిక ఒత్తిళ్లు, ఇవన్నిటికీ జనకుడు ఎవరంటే సైతానుగాడు. దేవుడు ఎవరిని కూడా శోధించడు. మనుషులు తమ స్వకీయ ఆశల చేత ఏడవబడి మరల కొల్పబడిన వారై శోధించబడుతున్నారంట. కాబట్టి మన జీవితంలో వచ్చే ఏ సమస్యకు కారణం దేవుడు కాదు, కానీ నీకున్న ప్రతి సమస్యకు పరిష్కారం దేవుని దగ్గర ఉన్నది. హల్లెలూయా. ఏ సమస్య అయినా సరే దేవుని దగ్గర ఉన్నది. నువ్వు ఆజ్ఞాపించినట్లయితే నీకు పరిచర్య చేయడానికి నీకు సర్వెంట్స్గా దేవుడు దేవదూతలు నియమించాడు, కానీ సర్వీస్ని ఉపయోగించుకోవట్లేదు చాలామంది. ఎవరు సహాయం చేస్తారని చెప్పి మనుషుల వైపు చూస్తున్నారు. అందుకనే దేవుడు అంటారు, రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నిజమే బ్రదర్, నేను దేవుని ఆశ్రయించాను, దేవుని మీద ఆధారపడ్డాను. నిజమా? మరి ఎందుకు గందరగోళం? దేవుని వాక్యం జరుగుతుంది, ఎవని మనసు నా మీద అనుకుంటుందో వాడు పూర్ణ శాంతి గలవానిగా ఉంటారు. మరి నిజంగా ఎవరున్నారు శాంతి గలవారు గారు? చర్చిలో చూసినా కూడా ఏదో విచారం, బాధ, ఒకరి ముఖంలో కూడా నవ్వు లేదు, ఒకరి ముఖంలో కూడా సంతోషం లేదు. 37వ కీర్తన 4వ వచనం మీరు చదివితే మీ లైఫ్ మారిపోతుంది. ఏమంటో తెలుసు అక్కడ? యెహోవాను బట్టి సంతోషించుము, నీ హృదయవాంఛలు తీరుతాయి. చాలా ఆశలు ఉంటాయి కదా లోపల. ఈ టైంకి పెళ్ళి అవ్వాలి, ఈ ఉద్యోగం రావాలి, ఈ ఇల్లు కట్టుకోవాలి, ఈ బంగారం కొనుక్కోవాలి, ఎన్ని ఆశలు ఉంటాయి కదా. ఎలా తీరుతాయంట? సంతోషించండి. ఎంత సింపుల్ చూసారా? దేవుని వాక్యం అర్థం కాకుండా సైతానుడు మనల్ని మలిచేసి రోధించండి, కన్నీరు కారండి, ఏడవండి. కానీ దేవుడే అన్నాడు, సంతోషింతే సమస్యకు పరిష్కారం. సంతోషింతే సమస్యకు పరిష్కారం. ఎంతకాలమైంది మీరు సంతోషించి? ఎంతకాలమైంది మీరు కుటుంబం అంతా కూర్చుని కలిసి భోజనం చేసి ఆనందంగాను? లేవు ఈ రోజున అటువంటి. ఎందుకంటే భార్య డే షిఫ్ట్ చేస్తే భర్త ఏమో నైట్ షిఫ్ట్. చూసారా? ఆయన వద్దులకి ఈయనడు, ఈయన వద్దులకి ఆయన ఉండడు, పిల్లలేమో స్కూల్లోను. చూసారా? ఎవరు అసలు కలిసేది ఎప్పుడు? కనీసం ఆదివారం కలవటకుంటలేదు, ఆదివారం కలిసి దేవుని సంధికి రావట్లేదు. ఇటువంటి జీవితాలు జీవిస్తూ ఉన్నప్పుడు ఎక్కడ అభివృద్ధి చూడగలుగుతాం మనం? మా జాగ్రత్తగా ఉండండి, ఒక కొద్ది నిమిషాలు నేను ముగిస్తాను. హల్లెలూయా. తర్వాత 6వదిగా మనం చూసినట్లయితే దావీదు దేవునికి సమర్పించుకున్నాడు, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. అందరూ స్వీకరించారు, అందరూ తక్కువ అంచనా వేశారు.
అందరూ పనికిరాని వ్యక్తిగా చూశారు, అందరూ చిన్నవాడిగా చూశారు, అందరూ చేతగాని వాడిగా చూశారు. కానీ ఎప్పుడైతే దేవుడు దావీదును అభిషేకించాడో, ఎప్పుడైతే దేవుని యొక్క ప్రసన్నత దావీదు మీదకి వచ్చిందో, ఏమంటాడండి, అందరూ యుద్ధంలో వెనక్కి వెళ్ళిపోయారంట, వీరులందరూ కూడా. కానీ దావీదు ముందుకెళ్ళాడంట. ఏమన్నాడు తెలుసా? యుద్ధము యెహోవాదే, నేను కాదు, నాకున్న జ్ఞానం కాదు, నాకున్న శక్తి కాదు, నాకున్న బలము కాదు. మరి ఎలాగా? యెహోవా యుద్ధం చేస్తాడు, యేసయ్య యుద్ధం చేస్తాడు, ఆయనే విజయం ఇస్తాడు, ఆయనే సమకూర్పునిస్తాడు. హల్లెలూయా. ఈరోజు మీరు చాలామంది చేసే ప్రార్థన ఎలా ఉంటాయంటే, ఖచ్చితంగా దేవుడు సాయం చేస్తాడండి. ఎప్పుడు? యోహాను సువార్త 17:4 మీరు చదివితే యేసుప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, తండ్రి నాకు అప్పగించిన పని నేను భూమి మీద సంపూర్ణంగా పరిపూర్ణంగా నెరవేర్చేశాను. ఈ సత్యం తెలిస్తే మన ప్రార్థన విధానం మారిపోతుంది. చెయ్యిదేవా, ఇదేవా, నాకున్న సమస్యలు విడిపించిదేవా, ఇలా మాట్లాడడం. మరి ఎలా మాట్లాడతాం? థ్యాంక్ యూ జీసస్, నా జీవితంలో అద్భుతం చేసినందుకు వందనాలు, నాకు ఆల్రెడీ ఉద్యోగం ఇచ్చినందుకు వందనాలు, నా వివాహ జీవితంలో అద్భుతం చేసినందుకు వందనాలు, నన్ను అనేక మందికి దీవెనకరంగా చేసినందుకు వందనాలు, నన్ను ఆశీర్వదించినందుకు వందనాలు అని చెప్పి ఏం చేస్తాం? ప్రైజింగ్ చేస్తాం, దేవుని ఘనపరుస్తాం, దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా. స్తుతించడం అంటే ఏంటి? ఘనపరచడం అంటే ఏంటి? పొగడతాం, దేవుని మహిమపరచడం. ఎవరన్నా మనల్ని ఎంతగానో కొనియాడేసి మాట్లాడారనుకోండి, ఎంత సంతోషపడిపోతాం కదా. వ్యాపారం చేసే వాళ్ళు చూడండి, మీరు చీర కొండకి వెళ్తారు కదా, ఎట్లాగా ఉంటాడైనా, అస్సలు మేడం అసలు మీకోసమే చేశారు ఈ చీరలో ఎలా ఉన్నారంటే, ఈ చీర మీకు ఎంత అద్భుతంగా ఉన్నదంటే, వాస్తవం కాదు, అవునా, అంతే. మీకు నచ్చబోని సరే వాడు మాటలకి టెంప్ట్ ఏం చేస్తారు? కొనేస్తారు. చూసారా? పొగడతా. ఇక్కడ మనం ఎప్పుడైతే దేవుని స్తుతిస్తూ ఉంటుంటామో, దేవుని గణపరుస్తూ ఉంటుంటామో, దేవుడు ఏమన్నాడు తెలుసా? నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. కాబట్టి మీరు ఘనమైన జీవితం జీవించాలన్నా, మీరు గణపరచబడాలన్నా, అద్భుతాలు చూడాలన్నా ఏం చేయాలంటండి? దేవుని గణపరచాలి. కానీ ఈరోజు నేను చేస్తాను తెలుసా? ఎవరితోనైనా మాట్లాడి చూడండి, ఏం చెప్తారు? మాకు చాలా అప్పులు ఉన్నాయండి, చాలా సమస్యలు ఉన్నాయండి, చాలా ఇరుకుల్లో ఉన్నామండి. ఎవరి పైగాను? విశ్వాసులు. వాక్యం కూడా చెప్తారు, వాక్యం కూడా తెలుసు, అన్నీ తెలుసు, కానీ వాళ్ళు ఎప్పుడు సమస్యల గురించి మాట్లాడతారు. ఇప్పుడు తాడిపత్రి నుంచి అనంతపూర్ రావాల్సిన రూట్కి రాకుండా నేను బెంగళూరు వెళ్ళి రూట్ వెళ్ళిపోయి ఎప్పుడు వస్తుందా అనంతపూర్ అంటే ఎక్కడ వస్తుంది? వస్తుందా? రాదు. నేను రాంగ్ రూట్లో వెళ్తా, రైట్ ప్లేస్కి చేరాలంటే ఎక్కడ చేరతాను? ఈరోజు చాలామంది ఆలోచన ఎలాగుందంటే, ఎప్పుడు అప్పుల గురించి ఆలోచిస్తారో కానీ ఐశ్వర్యవంతులు అవ్వాలనుకుంటారు. ఇంపాసిబుల్. ఎప్పుడైతే అప్పు అనే మాట నీ నోట రాకుండా సమాధి చేస్తారో, ఎప్పుడైతే నీకున్న సమస్యల గురించి ఆలోచించడం మానేస్తారో, ఎప్పుడైతే మీరు వెళ్తున్నటువంటి పరిస్థితిని గురించి ఆలోచించడం మానేస్తారో, అప్పుడు అద్భుతమైన ఫలితాలు మీరు చూడగలుగుతారు. అంతేగాని మీరు ఉన్న చోటనే ఉంటూ ఆ పరిస్థితి గురించి ఆలోచన చేస్తూ విడుదల పొందాలంటే ఎప్పటికీ విడుదల పొందుకోలేరు. డాక్టర్ గారి దగ్గరికి ఎందుకు వెళ్తాం మనం? ఎందుకు వెళ్తారు? ఆరోగ్యం కొరకు వెళ్తారు, అనారోగ్యం కొరకు వెళ్ళరు కదా. అనారోగ్యం వచ్చింది కాబట్టి దాని నుంచి విడుదల పొందుకొని ఆరోగ్యాన్ని పొందుకోవడానికి వెళ్తాం. ఏమడుగుతాం మనం డాక్టర్ గారిని? అయ్యా నేను ఆరోగ్యం పొందుకోవాలంటే ఏం చేయాలి, నేను నార్మల్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే, ఈ ఫుడ్ తినాలి, ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలంటే ఏం చేస్తాం? ఇంకా రోగం గురించి మాట్లాడడం మనం, ఈ ప్రయత్నం చేస్తాం. కానీ దేవుని దగ్గర వచ్చి మనం ఏం చేస్తామంటే, నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ ఇబ్బంది ఉంది, సమస్యల గురించి మాట్లాడతాం. సమస్యల గురించి మాట్లాడుతూ సమస్యల నుంచి బయటపడలేరు ఎప్పటికీ కూడాను. వింటున్నారా? కిందకు చూసుకుంటూ పైకి ఎప్పుడు ఎగరలేరు. మీరు పైన వాటినే వెతకాలి, అప్పుడు ఉన్నతమైన జీవితం జీవిస్తారు. కాబట్టి ఈరోజు సమస్య గురించి మాట్లాడుతూ మానేసిన వాళ్ళందరూ కూడా సమస్యల నుంచి బయటపడతారు. అద్భుతమైన సూత్రం ఇది. నాకు అప్పు ఉంది, అప్పు ఉంది, అప్పు ఉందంటే మన మాటలు, నోటి మాటలు విత్తనాలు అన్నమాట. కాబట్టి ఈరోజు నువ్వు విత్తనాలు వేస్తున్నావు, రేపు పంట కోసుకుంటావు. ఏ విత్తనాలు వేస్తున్నావు అంటే అప్పులు విత్తనాలు వేస్తున్నావు, అప్పులు పంట కోసుకుంటావు. అందుకని ఈరోజు అప్పులు ఉన్న వాళ్ళు రేపటికి ఇంకా పెరుగుతాయి, తగ్గవు. ఎందుకు అనుకుంటున్నారు? మీ మాటలు విత్తనాలు. కాబట్టి మీరు రోజంతా అప్పుల గురించి మాట్లాడతారు, రేపు కూడా అప్పులు ఉంటాయి, ఎల్లుండి అప్పులు ఉంటాయి. కానీ ఈరోజు మీరు అప్పుల్లో ఉన్నారు,
ఈయన ఒక మాట చెప్తాడు. ఎవరంటే యోవేలు భక్తుడు. యోవేలు 3:10 ఏమంటాడు అంటండి, బలహీనుడు నేను బలవంతుడని చెప్పాలంట, పేదవాడు నేను ధనవంతుడని చెప్పాలంట. క్వైట్ ఆపోజిట్ పలకాలి. ఆదికాండం 1:2 చీకటి అంధకారం అయోమయం నిరాకారం ఉంటే దేవుడు ఏమంటాడంటే 3 వెలుగు కలుగుగాక అంటున్నాడు. లేనిది ఉన్నట్టు పలుకుతున్నాడు దేవుడు, మన దేవుడు. మృతులను సజీవులుగా పిలిచేటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి ఆయన బిడ్డలం కాబట్టి మనం ఏం చేయాలంట, నీ జీవితంలో ఏదైతే లేదో ఏదైతే కావాలో దాన్ని పలకడం నేర్చుకోవాలి. అప్పుడు అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారు. హల్లెలూయా. ఉన్నది పలుకుతావు. నువ్వు ఆల్రెడీ అప్పులో ఉన్న ఊరంతా తెలుసు, నువ్వు నిరుద్యోగం అని ఊరంతా తెలుసు, నీకు ఇంటి నిండా ఒంటి నిండా సమస్యలు నేను ఊరంతా తెలుసు. మళ్ళీ దాన్ని చెప్పాలా? మరేంటి నీకు కావాల్సింది ఏంటి? నీ దగ్గర లేనిదేంటి? ఆరోగ్యం లేదు, ఐశ్వర్యం లేదు, అభివృద్ధి లేదు. దాన్ని పలుకు, దాన్ని స్వతంత్రించుకుంటావు. ఈరోజు మనం మాట్లాడే మాటలు విత్తనాలు అన్నమాట. రేపటికి మొక్కలు అవుతాయి, ఎల్లుండి మహావృక్షాలు అవుతాయి. ఫలితాలు మనం చూడగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. 7వదిగా హన్నా గారు దేవుని సన్నిధికి వచ్చారంట. గొడ్రాలుగా మోకరించింది, దేవుని స్తుతించింది. అనేక మందికి ఆవిడ తల్లిగా మార్చబడింది. దేవుని దగ్గరకు వచ్చినట్లయితే మన జీవితాలు మార్చబడతాయి. హల్లెలూయా. ఒక చిన్నదాని మాట విని ఒక పరాక్రమశాలైనటువంటి వ్యక్తి వచ్చాడంట, నయమాను. కుష్టి వ్యాధితో వచ్చాడు, దేవుని సన్నిధికి వచ్చాడు, దేవుని దగ్గరకు వచ్చాడు, దేవుని సేవకుని దగ్గరకు వచ్చాడు, దేవుని మాటకు లోబడ్డాడు. ఏం చేశాడంటండి? స్వస్థత పొందుకుని వెళ్ళాడు, విడుదల పొందుకుని వెళ్ళాడు. హల్లెలూయా. 10 మంది కుష్టి రోగులు దేవుని దగ్గరికి వచ్చారంట. దేవుడి మాట విన్నారు, దేవుని మాట చెప్పిన యాజకుని దగ్గరికి వెళ్తా ఉన్నారు కనపరుచుకోవడానికి. వారు వెళ్తూ ఉండగా స్వస్థత పొందారు. కాబట్టి ఈ రోజున ఇన్ని విషయాలు మీకు చూపించాను నేను. వింట మట్టికి వినటం కాకుండా వాటిని గ్రహించి ఖచ్చితంగా అద్భుతాలు మీరు చూడాలని చెప్పి ప్రభు పేరట నేను మనం చేస్తూ ఉన్నాను. ఆశీర్వించబడ్డారా? దీవించబడ్డారా? ఈ రోజున మీ ప్రార్థనా విధానం మార్చుకుంటారా? చెయ్యిదేవా ఈ దేవా అని అనకుండా ఆల్రెడీ దేవుడు నాకు చేసేసాడు, నన్ను ఐశ్వర్యవంతుని చేశాడు, నన్ను బ్లెస్డ్ పర్సన్గా చేయించాడు. చెప్పండి అందరూ కూడా, ఐ ఆమ్ రిచ్, ఐ ఆమ్ బ్లెస్డ్, ఐ ఆమ్ హోలీ, ఐ ఆమ్ మోర్ దెన్ కాంకరర్. నేను అత్యధిక విజయం పొందిన వ్యక్తిని, నేను దీవించబడిన వ్యక్తిని, నేను అనేక మందికి దీవెనకరమైనటువంటి వ్యక్తిని, నేను బహుగా ఫలించే వ్యక్తిని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నౌ ఇప్పుడే, ఈరోజే, ఈ రాత్రే నా జీవితం మార్చబడింది, నా ప్రార్థన విధానం మార్చబడింది. ఇక నుంచి నేను అనేక మందికి దీవెనకరంగా ఉంటూ ఉన్నాను. హల్లెలూయా. నమ్మిన వారందరూ ఇప్పుడే ఈ రాత్రే దాన్ని స్వతంత్రించుకుందరుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను నేను. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. మరి ఈరోజు ఈ యొక్క అద్భుతమైనటువంటి వాక్యాన్ని నీ సన్నిధిలో ఉన్న ప్రభా వివరించడానికి కృప చూపించావు. నీ దగ్గరకు వచ్చినట్లయితే ప్రతి సమస్య పరిష్కరించబడుతుంది. కనిష్ఠుడు బలిష్ఠుడు అవుతాడు, పాపాత్ములు పరిశుద్ధులు అవుతారు. నా ప్రభా ఎందుకు పనికినటువంటి వారిని బలర్జులుగా మార్చేటువంటి దేవుడు తండ్రి. ప్రతి బంధకాల నుంచి విడిపించేటువంటి వాడు, ప్రతి సమస్య నుంచి విడిపించేటువంటి వాడు తండ్రి. మరి నా ప్రభా చేతకాని వారిని నా ప్రభా యోగ్యత కలిగిన వారుగా చేసేటువంటి వారు, పనికిరాని వారిని పనికొచ్చేవారుగా చేసేటువంటి వారు, నత్తి వారిని నాయకులుగా చేసేటువంటి వాడు నా తండ్రి. నా తండ్రి పాపాత్ములను నా ప్రభా మరి పరిచారకులుగా చేసేటువంటి వాడు. నీకే వందనాలు చేస్తున్నావు తెలుస్తున్నావు తండ్రి. నువ్వెంతైనా నమ్మదగినటువంటి వాడు. ఇక్కడ ఉన్న ప్రతి వారి జీవితాలను చూసినందుకు వందనాలు. వారి పట్ల ప్రత్యేకమైన ప్రణాళిక కలిగినందుకు వందనాలు. విన్న వాక్యం విడిచిపెట్టేవారు కాకుండా ఈ రోజు నుంచి వారి ఆలోచన విధానం, వారి ప్రార్థనా విధానం, వారి ప్రతి మరి జీవితంలో పనిచేసిన ప్రభావ ఇక నుంచి ఈ రాత్రికాల సమయంలో గొప్ప ఆలోచన వారికి ఇచ్చి నూతనమైన అభిషేకం చేత వారిని నింపి నీ సన్నిధిలో వారిని వర్తిల్లే వారుగా చేసినందుకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విత్తబడిన వాక్యం వారి హృదయాల్లో నాటబడి 100 పంట వారు అనుభవించినట్లు నువ్వు చేసినందుకు నీకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామో పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.